నంద్యాల పట్టణ శివార్లోని వైఎస్ఆర్ నగర్ బుడగజంగాల కాలనీలో చోటు చేసుకున్న విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల ఒక విందు భోజనం ఆరగించిన సుమారు 80 మంది బుడగజంగాల సామాజిక వర్గానికి చెందిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్థానిక నాయకులు రమణ మరియు మాజీ కౌన్సిలర్లతో కలిసి బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో కాలనీ అభివృద్ధికి టెండర్లు వేస్తే ప్రస్తుత పాలకులు కాంట్రాక్టర్లను బెదిరించి పనులు ఆపేశారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాలనీ ఏర్పాటుకు దివంగత వైఎస్ఆర్ శిల్పామోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని, కానీ నేడు అధికారులు కనీస మౌలిక సదుపాయాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఘటన జరిగి 3 రోజులు గడుస్తున్నా బాధితులు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడం ఆందోళనకరమని, వారికి మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, 38వ వార్డు ఇన్ఛార్జి టీవీ రమణ, మాజీ కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్, వైసీపీ నాయకులు జయప్రకాష్ రెడ్డి, సోమశేఖర్, అంకాలయ్య, రామకృష్ణారెడ్డి, అన్వర్ బాషా, సాయి, కిరణ్ నాయక్, బాబు, చిరు, ప్రసాద్ రెడ్డి, గీతారాణి, సాయి, వెంకి, వెంకటస్వామి శెట్టి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన వైఎస్ నగర్కి సంబంధించిన బుడగజంగాల కాలనీలో దాదాపు 80 మంది అస్వస్థతకి గురైనారని తెలిసి ఈరోజు వాళ్ళని పరామర్శించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో శిల్పామోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ కూడా స్థలాలు కేటాయించి హౌసింగ్లు శాంక్షన్ చేసి ఈరోజు ఇళ్ళన్నీ కూడా శాంక్షన్ చేసి, మరి తర్వాత హయాంలో వైఎస్ఆర్ సిపి హయాంలో ఇక్కడ ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేసి దాదాపు 1 కోటి రూపాయల పనులు ఇక్కడ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం బాగుపడాలంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, ఈ చుట్టుపక్కల కాలేజీలో అలా వస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉర్దూ జూనియర్ కాలేజ్, తర్వాత హాస్టల్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. మరి నిన్న పెళ్ళికి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని భోజనం తీసుకొచ్చి తిన్న తర్వాత కొంతమంది అస్వస్థకు గురైనారు అంటున్నారు. మరి కొంతమంది ఏమో ఏం ముట్టుకోలేదు అయినా సరే మేము కూడా అస్వస్థకు గురైనారని చెప్తున్నారు. మరి కారణం ఏంటనేది తేల్చాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది. మరి దగ్గరగా 3 రోజులు అయింది, ఇంకా ఇప్పటికి కూడా 10 నుంచి 15 మంది ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఈరోజు తీవ్రంగా ఇబ్బందిమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా దీనికి కారణం ఏంటనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మంత్రివర్యులు ఉన్నారు, కమిషనర్ గారు వచ్చినారు, అందరూ పర్యటించి వెళ్ళినారు. కానీ ఇక్కడి సమస్యని ఎప్పటిలోగా పరిష్కరిస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి బాధ్యతని విస్మరించకుండా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిందిగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టితో అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా పనిచేసే విధంగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నారు. మరి ఇచ్చిన తర్వాత శానిటేషన్ ఏ విధంగా తయారైందని అందరూ కూడా గమనిస్తున్నారు. పూర్తిగా శానిటేషన్ని గాలికి వదిలేసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా పట్టణంలో కాలువలు క్లీన్ చేసే పరిస్థితి కనపడటం లేదు, ఫాగింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు, ఎక్కడా కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు, కాలువల్ని క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడటం లేదు. ఎందుకంటే అటు కౌన్సిల్
ఏమైనా తీర్మానించి ఏమైనా పనులు చేయమని చెప్తే కూడా కనీసం పనులు జరిగే పరిస్థితి కూడా లేకుండా చేయడం జరిగింది. కాంట్రాక్టర్లను ఎవరిని కూడా పనులు మొదలు పెట్టకూడదు అని చెప్పేసి, ఎవరిని కూడా కాంట్రాక్టర్లు టెండర్లు వేయకూడదు అన్నట్టుగా ఆదేశాలు ఇవ్వడము, ఇంకా మరీ ముఖ్యంగా కొన్ని చోట్ల టెండర్లు ఓపెన్ చేసేసి వర్క్ స్టార్ట్ చేస్తుంటే కూడా బెదిరించి వాళ్ళని వర్క్ ముందుకు జరగనీయకుండా బిల్లులు కానీయకుండా చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో చూసాం. కొన్ని చోట్ల అయితే వర్కులు పూర్తయిన తర్వాత బిల్లులు కూడా చెల్లించకుండా ఈ రోజుకి కూడా మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసినటువంటి వర్కులకి ఈనాటికి కూడా బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి తర్వాత వాళ్ళ హయాంలో వాళ్ళ టైంలో ఏదో 1-2 రోడ్లు వేస్తే దానికి మాత్రం బిల్లులు మొదటిగా తీసుకొని పాత కాంట్రాక్టర్లు అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇవన్నీ కూడా మంత్రివర్యులు ఉంటే ఎన్నో కోట్ల రూపాయలు నంద్యాలకు తీసుకొస్తారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా అయినా సరే మేము చేసినటువంటి డెవలప్మెంట్ పనుల కంటే ఈరోజు మంత్రిగా ఉన్నారు, సీనియర్ మంత్రిగా ఉన్నారు. మరి సీనియర్ మంత్రిగా ఉండి ఎన్నో వేల కోట్లు నంద్యాలకు తీసుకొస్తారనే ఆశాభావంతో ప్రజలు ఉంటే ఒక్కటంటే ఒక్క పని కూడా ఈరోజు 2 సంవత్సరాలలో చేసిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడడం లేదు. మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న కూడా ఇక్కడికి రావాలంటే కూడా రాలేనటువంటి పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం నాయకులు ఉన్నారంటే ప్రభుత్వం ఏ రకంగా పరిపాలిస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తాను. వార్డు నందు వైఎస్ఆర్ నగరు బుడగజంగాల కాలనీ నందు పెళ్లి భోజనాలు తిని అస్వస్థ గురైనారని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు 78 మంది. కాబట్టి ఆ విషయాన్ని నేను మా ఎమ్మెల్యే గారి అంటే మా ఎమ్మెల్యే గారికి విషయం చెప్పడంతో నాకు ఫోన్ చేసి విషయం అనుకున్నాడు ఆయన. నేను ఎంబడే చెప్పడం, ఆయనకు వెంటనే రావడం జరిగింది. ఇక్కడ విషయాలన్నీ చూడడం, అన్ని విషయాలు చూసి ఇక్కడ పరిస్థితులు బాగాలేవని చెప్పేసి ఆలోచించేవాళ్ళు. ఇక్కడ ఏదైతే ముఖ్యంగా మన టైంలో మాత్రం మా టైంలో ₹1,00,000 పెట్టి రోడ్డు వేసినారు సిమెంట్ రోడ్డు. వాళ్ళు వచ్చి 2 ఏళ్ళైనా కూడా ఇంతవరకు ఏం చేయలేదు. కాబట్టి ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి. మా వార్డు దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నారు వార్డు ప్రజలంతా. కాబట్టి రోడ్డు డ్రైన్స్ వేసి వీలైనంత వరకు డ్రైన్స్ వేస్తే డ్రైన్స్ వాటర్ పోవడానికి కాటం క్లియర్ అయితే మనకు అన్ని విధాలుగా దోమలు పోవడానికి రోజు స్ప్రేయింగ్ కొట్టాలి. స్ప్రేయింగ్ చేస్తూ పొగ కొడుతూ చేస్తూ ఉంటేనే అసలు బాగా క్లియర్ అవుతుంది. కాబట్టి రైతు శానిటేషన్ వర్క్ కూడా బాగా చేసి అన్ని విధాలుగా బాగా ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.